మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. The Lord has given one more opportunity to gather in this manner. ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేశాడు. The Lord has been so gracious to all of us throughout this month. ఈ మాసమంతా కూడా దేవుడు మనకు చాలా మేలు చేసి నమ్మకస్తుడుగా ఉన్నాడు. We are in a very dangerous time living in. చాలా ప్రమాదకరమైన రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. Had it not been for the Lord to love us and graciously care for us, we would not have been on the face of the earth. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ లేకుండా ఈ భూమి మీద మనము నివసించడం అనేది చాలా కష్టతరమైనది. So first of all, I want to thank God from the bottom of my heart for preserving me alive. ఈ విధంగా సజీవునిగా దేవుడు నన్ను ఉంచినందుకై నా హృదయ లోతుల్లో నుంచి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. Today I don't have a topic as such to mention. ఈరోజు ఒక అంశము ప్రత్యేకించి ఒక అంశం మీతో మాట్లాడేదానికి నా దగ్గర లేదు. I would be touching upon certain characters and principles found in the book of Acts. అపోస్తుల కార్య గ్రంథంలో నుంచి కొంతమంది క్రియలు, కొంతమంది యొక్క ప్రవర్తనను మీతో పంచుకుంటాను. I believe that those will be quite relevant for us today, since it would touch many of our lives. మన జీవితాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను అవి కూడా జ్ఞాపకం చేస్తుంటాయి, మన జీవితాలను మరొకసారి వెలిగిస్తూ ఉంటాయి. Before I start, let me commit this time into the presence of the Lord. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాలన్నీ కూడా మనము అప్పగించుకుందాం. The words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. మా ప్రభువా, ఈ సమయంలో మీ వాక్య ధ్యానమును మేము చేస్తూ ఉంటుండగా మా యొక్క ధ్యానమును మీరు అంగీకరించండి, సహాయం చేయమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం. The Lord Jesus Christ gave a great commission to his disciples before he ascended to heaven. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లే ముందుగా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకి ఈ విషయాలన్నీ కూడా అప్పగించాడు. We read that in Matthew's Gospel chapter 28, 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు మనం చూస్తాం. All power is given to me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I commanded you, and lo, I am with you always, even unto the end of the world. మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివారు అయ్యగారు. మనం చూద్దాము. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. The apostles had to wait for another 10 days to start anything according to this command. ఈ యొక్క ఆజ్ఞ మేరకు అపోస్తులైనటువంటి యేసు ప్రభు శిష్యులు దేవుడు వారికి నిర్ణయించిన కాలం వరకు
10 రోజులు ఎదురు చూడవలసి వచ్చింది. Because the Lord said, wait for that day when the Holy Ghost will come upon you and the Holy Ghost will give you power. మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకునే వరకు నిలిచి ఉండండి అని చెప్పాడు. Acts of the Apostle chapter 1 verse 4, which says, wait for the promise of the Father. అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనము మనము చదివినప్పుడు అక్కడ 4వ వచనం మనం చదివినప్పుడు ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమునందు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. 8th verse says that, but ye shall receive power after that the Holy Ghost come upon you, and ye shall be my witness unto me both in Jerusalem, in Judea, and in Samaria, and unto the uttermost part of the earth. 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. The responsibility of preaching the gospel was given to the apostles and the believers in the first century. మొదటి శతాబ్దంలో అపోస్తులకు అప్పుడున్నటువంటి విశ్వాసులకు దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి బాధ్యత యేసుప్రభు అప్పగించాడు. Until the coming of the Holy Ghost, all the disciples were just ordinary men. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసులైతేనేమి అపోస్తులైతేనేమి వారు సామాన్యమైన ప్రజలు. The Lord knew that they are weak and these ordinary men cannot carry out this program. మన ప్రభు యేసుక్రీస్తుకు వారి గురించి తెలుసు, వారు సామాన్యులు కాబట్టి వారు ఈ యొక్క బహుత్తరమైనటువంటి పరిచర్యను చేయుటకు వారు శక్తి లేని వారని ఆయన గ్రహించాడు. They needed the power of the Holy Ghost to do it. వారు ఆ పని చేయుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. As we all know, when the Holy Ghost came upon them, they were empowered and they were no longer ordinary men, but they became extraordinary men for God. మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు వారి యొద్దకు వచ్చి ఆవరించక ముందు వారు చాలా సామాన్యమైన ప్రజలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారిని ఆవరించాడో వారు శక్తి పొందుకున్నారో వారు అయినారో వారు దేవుని పని చేయటానికి సమర్థులయ్యారు. Even today we are weak people to do anything for the Lord. We also need to have the power of the Holy Ghost to do the work of the Lord. మనము కూడా దేవుని పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. If we try to do the Lord's work with our intelligence or ability, we will fail. మన యొక్క జ్ఞానమును బట్టి మన యొక్క తెలివితేటలను బట్టి దేవుని పని చేయాలి అనుకున్నప్పుడు ఓటమిని చవి చూస్తాం. Perhaps people think that with money we can reach out to people, we can win the world. చాలా మంది ఏమనుకుంటారంటే మన యొక్క ధనము ద్వారా మన యొక్క తెలివితేటల ద్వారా ప్రజాబలము ద్వారా ఈ యొక్క దేశాన్ని జయించవచ్చు అనుకుంటారు. And even people say that when there is no church building, people don't want to come. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క మందిరం అనేది లేకపోతే ప్రజలు రారేమో అనుకుంటారు. I believe that is a wrong concept. అది అయ్యగారి యొక్క దృష్టి ఆలోచన ప్రకారం అది తప్పుడు ఆలోచన. If you can win the souls, then the people will come. Wherever 2 or 3 are gathered in my name, there am I in the midst of them. That is the promise of the Lord. If we can win people, there is place to gather. ఒకవేళ ప్రభు కోసం ప్రజలను నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే వారిని గెలుచుకున్నట్లయితే ప్రజలు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా
ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటానన్నటువంటి ఆ యొక్క వాగ్దానం మేరకు ఆయన వస్తాడు, ప్రజలు కూడా వస్తారు. Now the Lord is teaching that lesson. ఇక్కడ మన ప్రభు ఆ పాఠము నేర్పిస్తున్నాడు. Yesterday, my wife heard a priest in Marthoma Church preaching that we built a very huge church to accommodate 1,000 people with crores of rupees. But now there are only not more than 40 people to gather. ఆంటీ అయ్యగారి యొక్క అంకుల్ ఆంటీ Yes. Heard a preacher, heard a pastor preaching. ఎస్, ఆంటీ వాళ్ళ పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు ఏంటంటే వాళ్ళది మార్తోమా చర్చి కేరళ రాష్ట్రంలో ఉంటది. ఆ చర్చిలో చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ పెద్ద బిల్డింగ్ లో 1000 మంది పైన కూడుకోవటానికి అది ఉంది. అప్పుడు అలాగే అది జరుగుతూ ఉండేది. అయితే ప్రస్తుతం ఇప్పుడు 40 మంది మాత్రమే ఉన్నారంట అక్కడ. ఆ విషయాన్ని పాస్టర్ గారు చెప్పారు. Only 40 people are allowed to gather, but only 20 to 30 people practically come there. వారు 40 మందికే పరిమితము లోపలికి వెళ్ళటానికి. అయితే అక్కడికి వచ్చేది గట్టిగా ఒక 20-30 మంది మాత్రమే. So it is not the money or it is the big beautiful church building that can attract people. It is the gospel which would go out of our mouth, evangelist's mouth, with the power of the Holy Spirit can attract people and bring them to the Lord. ఎప్పుడు కూడా మనము నిర్మాణం చేసినటువంటి సుందరమైనటువంటి భవనాలు, ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ధనము ప్రజలను ఆకర్షించదు. సువార్థికుని నోటి నుంచి శక్తివంతమైనటువంటి సువార్త మాటలు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజలను మనము గెలుచుకోగలం, వారిని మనము దేవుని కోసం సంపాదించగలం. ఆకర్షణీయమైనటువంటి భవంతులను బట్టి కాదు. Evangelism is the responsibility of the church. సంఘం యొక్క బాధ్యత సువార్త ప్రకటించడం. But the gospel preaching was not done in the way which ought to have done. So individual believers received a vision and they started evangelistic organizations. అయితే చాలా మంది సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సువార్త పరిచర్య చేయటం కోసం వారు కొన్ని సంస్థలు నిర్మాణం చేసి కొన్ని సంస్థల ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు. And I believe that even today it is the responsibility of the church to spread the gospel. It is the responsibility of the church to preach the gospel. ఇప్పటి వరకు కూడా మనం విశ్వసించేది ఏంటంటే సువార్త ప్రకటించే బాధ్యత పూర్తిగా సంఘం తీసుకోవాలి. A church centered ministry is biblical. సంఘము ద్వారా పరిచర్య అనేది వాక్యానుసారం. This is what exactly in the first century the apostles did. అది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు గట్టిగా నమ్మారు. There are certain key persons in the Acts of the Apostles who carried out the gospel ministry. ఒక ముఖ్యమైనటువంటి 7 సువార్త పరిచర్యను వారి భుజాన వేసుకొని వెళ్ళారు. All the apostles were very powerfully used by the Lord. అందరూ అపోస్తులు కూడా దేవుని చేత బలంగా వాడబడ్డారు. But as we come to the Acts of the Apostles from 13 onwards, we don't find many of those apostles, but there are 2 or 3 key persons. అయితే 13వ అధ్యాయము అపోస్తుల కార్యంలోకి వచ్చినప్పుడు అక్కడ అపోస్తులందరూ కూడా సువార్త పనిలో నిమగ్నమైనట్టుగా కనిపించదు. ముఖ్యంగా 3-4 మాత్రమే. There are Barnabas, Silas and Paul the apostle. అక్కడ అపోస్తులైన బర్నబాసు, పౌలు, సైలసు వీరు మాత్రమే కనిపిస్తారు. So first of all we shall consider few things about Barnabas. First of all we shall consider a few things about Barnabas.
మొదటిగా మనము బర్నబాసు గురించి కొన్ని విషయాలు గమనిద్దాం. We read about Barnabas in Acts of the Apostles, chapter 11, verses 22 to 24. మనము బర్నబాసు గురించి 11వ అధ్యాయము 23, 24 వచనాల్లో మనం చదువుతాము. 13వ అధ్యాయము 24. Yeah, 11th chapter, brother. 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 24 వచనాలు చదువుతాం. 11వ అధ్యాయం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. And another verse I would like to refer about Barnabas is chapter 4, verses 36 to 40. 36 to 37. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 37కు చదివినప్పుడు అక్కడ కూడా బర్నబా గురించి కొన్ని మాటలు మనం చదువుతాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. First of all, the meaning of Barnabas is consolation or comfort or encouragement. మొదటిగా మనము బర్నబా యొక్క పేరుకున్న అర్థం ఏంటంటే అతడు హెచ్చరిక పుత్రుడు లేక అతడు ఆదరణ పుత్రుడు అని మనం చదువుతాం. He was truly a man of consolation, a man of encouragement. ఆయన ఖచ్చితంగా ఆదరించేటువంటి వ్యక్తి, అదే సందర్భంలో ప్రోత్సహించేటువంటి వ్యక్తి కూడా. What he has done here is that he was a Levite and he had a piece of land. ఇక్కడ మనము గమనించినప్పుడు ఆయన లేవీయుడు, అంత మాత్రమే కాదు అతడికి భూమి కూడా ఉన్నట్లుగా చూస్తాం. And he sold his land and gave it the feet of the apostles. ఆ తర్వాత తనకున్నటువంటి భూమిని అమ్మివేసి అది అపోస్తుల పాదముల దగ్గరికి తీసుకొని వచ్చాడు. Deuteronomy chapter 10 verse 9 says that Levites did not have any inheritance in Israel and the Lord was their portion. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాము. అక్కడ ఆ లేవి గోత్రం వారికి ఎటువంటి ఆస్తి పంపకము జరగలేదు, కానీ దేవుడే వారికి పూర్తిగా కూడా సాంపాద్యం అనేది మనం చదువుతాం. So Barnabas was a Levite and he possessed some land against the law of the Lord. అయితే బర్నబాస్ అనేటువంటి వ్యక్తి ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కొంత భూమి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దానిని అమ్మాడు. He was willing to give up that which was not reasonable for him. అతనికి న్యాయబద్ధమైనది కానటువంటి భూమిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తీసుకురావడానికి అతను ఇష్టపడ్డాడు. There are people, including believers, sometimes they possess the land which do not belong to them, and there are lands and houses not legitimately their own. చాలా మంది ఈనాడు విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకి న్యాయబద్ధంగా రాకూడనటువంటి భూములు స్వాధీనం పరుచుకుంటారు. అలాగే వారికి హక్కు లేనటువంటి భూములను కూడా వారు అన్యాయంగా ఆక్రమించుకుంటూ ఉంటారు. I hope you understood what I meant. అయ్యగారు ఏమంటున్నాడంటే ఆయన చెప్పింది మీకు అర్థమైందని అంటున్నాడు. Here Barnabas was willing to give up that which was not legitimately belong to him. ఇక్కడ బర్నబా గురించి మనం చదివింది ఏంటంటే
తనకు న్యాయబద్ధంగా లేక తనకు క్రమమైన పద్ధతిలో పొందకూడనటువంటి భూమిని తిరిగి ఇచ్చేదానికి ఇష్టపడ్డాడు. That was a matter of encouragement for many other believers who could sell their property and give for the Lord's work. ఇది అనేక మంది విశ్వాసులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారి యొక్క సొంత ఆస్తిని అమ్మి దేవుని యొక్క పరిచర్యకు ఇచ్చేదానికి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. Then we shall read 2-3 verses from chapter 11 verses 22 to 24. ఆ తర్వాత 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము మరికొన్ని వచనాలు చదువుదాం. 11వ అధ్యాయము 24వ వచనం నుంచి, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభుపక్షమున చేరిరి. Yes, 22 to 24, what he did is he became a man of encouragement and consolation to the new believers. ఇక్కడ క్రొత్తగా ఉన్నటువంటి విశ్వాసులకు చాలా మాదిరికరంగా ఉన్నాడు, ప్రోత్సాహకరంగా ఉన్నాడు. People from Cyprus, Cyrene, and Antioch spake unto the Grecians and preached the law about the Lord Jesus Christ, and many of them believed and came to faith. 20వ వచనం, కుప్రీలు కొందరును కురోనీలు కొందరును వారిలో ఉండి వీరు అంత్యోకయకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. When apostles in Jerusalem came to know about it, they sent Barnabas to Antioch. ఈ యొక్క విషయము యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు ఎప్పుడైతే విన్నారో ఆ విషయాన్ని వారు తెలుసుకొని బర్నబాను అంతియోకియకు పంపించారు. And what we see in verse 23 is that when he came and had seen the grace of God, he was glad and exhorted them all that with purpose of heart they should cleave unto the Lord. 23వ వచనం మనం ఇలాగ చదువుతాము, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. Next verse says about this man that he was a good man and full of the Holy Ghost and faith. ఆ తర్వాత వచనము, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు అనే మాట చదువుతాం. These are the good qualities, spiritual qualities a servant of God should have. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మంచి లక్షణములు ప్రతి దేవుని యొక్క సేవకుడు కలిగి ఉండాలి. And next verse says something about Barnabas again. మరొక వచనం కూడా బర్నబా గురించి వ్రాయబడింది. Verse 25, which says that then departed Barnabas to Tarsus for seeking Saul. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని. Because Saul was a persecutor of the church. సౌలు ఎలాంటి వాడంటే సంఘమును హింసించిన వాడు. And other disciples and apostles were afraid of him. మిగతా అపోస్తలులు అందరూ కూడా అతని గురించి భయపడిపోయారు. And even they did not believe his testimony. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సాక్ష్యమును నమ్మలేకపోయారు. They all looked at him with a suspicious eye. వాళ్ళందరూ కూడా అతన్ని అనుమానముతోటి చూచారు. But Barnabas was courageous enough and he said, I should go and meet this man and speak to him. అయితే బర్నబాసు చాలా ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళి అతనితో నేను మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళాడు. And we read in 26 that when he had found him, he brought him unto Antioch. 26వ వచనం మనం ఇలాగ చదువుతాం, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘం అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. So it was a courageous step that Barnabas has taken. ఇక్కడ బర్నబా చాలా సాహసంతో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. And
Paul's real testimony and his life was exposed before other apostles and disciples. అక్కడ పౌలు గారు తన యొక్క వాస్తవికతను అపోస్తుల ముందు తెలియపరిచాడు. This is how Barnabas encouraged Paul to come in fellowship with other apostles. ఇలాగూ బర్నబా ఈ యొక్క పౌలును మిగతా అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చే విషయంలో చాలా ప్రోత్సహించాడు. In these days, we need some Barnabas to work in our country. మన దేశంలో కూడా బర్నబా లాంటి వారు చాలా మంది అవసరం. There are many useful servants of God who are ignored. చాలా మంది ప్రయోజనకరమైన సేవకులు నిర్లక్ష్యానికి గురయ్యారు. There are good preachers, good singers, and there are people who win souls for Christ, but many of them are forgotten and ignored by others. చాలా మంది మంచి పాట పాడే వాళ్ళు ఉన్నారు, మంచి సేవ చేసి సువార్త ప్రకటించే వారు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు. అయితే చాలా సంఘాలు వారిని విస్మరించి వారిని తెర మీదకి తీసుకురాలేకపోయారు. So their ability to minister the word and to preach the gospel is not being properly used. వారి యొక్క సేవా పరిచర్య, వారి యొక్క సువార్త పరిచర్య సరైన విధానంలో వినియోగించుకోలేకపోతున్నారు. So we have to identify and find out gifted men of God who can preach the gospel well. చాలా వరము కలిగినటువంటి సువార్త చక్కగా ప్రకటించగలిగినటువంటి సేవకులను గుర్తించి వారిని ప్రోత్సహించాలి. Because Barnabas went in search of Paul, Paul came with him, and then later on, you know how mightily God used Paul. మనందరికీ తెలుసు బర్నబా గారు పౌలును వెతుక్కుంటూ వెళ్ళి పౌలును కనుగొని ఆ తర్వాత ఆయన్ను తీసుకొని వచ్చి పరిచర్యలో ఆయనను ప్రవేశపెట్టినప్పుడు ఎంత బలంగా వాడబడ్డాడో మనకు తెలుసు. And these two men became companions in the gospel ministry. సువార్త పరిచర్యలో వీరిద్దరూ కూడా జతపని వారుగా ఆ రోజుల్లో ఉన్నారు. So first thing that the church committed to them, we read in verse 30 of chapter 11. 11వ అధ్యాయంలో సంఘము పెద్దలు వారికి అప్పగించిన బాధ్యతను గురించి 30వ వచనంలో చదువుతాం. There was a అలాగు చేసి బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. There was a prophecy that there going to be a drought or there going to be a famine. ఆ రోజుల్లో ఒక ప్రవచనము ఇవ్వబడింది. కరువు రాబోతుంది అని చెప్పేసి దేవుని ఆత్మ ద్వారా ప్రవచనం వచ్చింది. So the disciples, the apostles, they determined to send a relief to the brethren in Judea. యూదయాలో ఉన్నటువంటి విశ్వాసులకు కొంత సహాయాన్ని పంపించాలి అని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు అనబడిన శిష్యులు నిర్ణయం తీసుకున్నారు. And they found Barnabas and Paul to be trustworthy men, and so verse 30 says that they did send by the elders Barnabas and Saul. కాబట్టి ఆ పనికి నమ్మకస్తులైన వారు పౌలు బర్నబా అని వారు గుర్తించి వారి ద్వారా ఆ సహాయాన్ని పెద్దలు నిర్ణయించి పంపించడం జరిగింది. So then, as we turn to Acts of the Apostles chapter 13, the church in Antioch is sending out 2 missionaries according to the guidance of the Holy Spirit. మనం చదివినటువంటి ఈ యొక్క 30వ వచనంలో ఇద్దరు ప్రభు ఆత్మ చేత నింపబడినటువంటి సేవకులను సంఘము ప్రోత్సహించి పంపినట్లుగా చూస్తాం. Please read from verse 1 up to verse 4. Verse 3 rather. Chapter, uncle? Chapter 13.
13వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. So the Holy Ghost chose these two men to be sent out as first missionaries. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి మిషనరీలుగా వీరిద్దరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. There is no mission those days. ఆ రోజుల్లో ఎటువంటి మిషనరీ పరిచర్య లేదు. No organizations. అప్పట్లో ఎటువంటి సంస్థలు లేవు. The Holy Spirit spoke to the church in Antioch. పరిశుద్ధాత్మ దేవుడు అంతియోకయలో ఉన్న సంఘానికి ఆ పని అప్పగించాడు. By the way, this is the Syrian Antioch. ఇది ఈ అంతియోక్ అనేది సిరియా దేశంలో ఉంది. There is another Antioch, Pisidian Antioch. ఇంకొక అంతియోకయ ఉన్నది, పిసిదియా అనేటువంటి అంతియోకయ ఉంది. So this is the Syrian Antioch, and there the Lord spoke to the church, and then the church fasted and prayed and laid their hands. It is symbolic of sending out somebody on behalf of them. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని పిలిచినప్పుడు సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఆ పని నిమిత్తము పంపించటము జరిగింది. అది దేవుని యొక్క పని. So we don't have to wait for some men or organization to send us. It is the church's responsibility to send missionaries. That is why in the beginning I said gospel ministry should be a church-centered ministry. మొదటిగా ప్రారంభంలో నేను చెప్పాను, సువార్త పరిచర్య అనేది ఎప్పుడూ కూడా సంఘము కేంద్రీకృతమై జరగాలి. అది వివిధ రకాలైనటువంటి సంస్థల ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ వ్యక్తుల మీద ఆధారపడి కానీ కాదు. సంఘము అనేటువంటి కేంద్రము ద్వారానే సువార్త పరిచర్య ముందుకు వెళ్ళాలి. So then Barnabas and Paul, those days Saul, accompanied by Barnabas' nephew Mark, John Mark, they set off for the ministry in Asia Minor. ఆ యొక్క చిన్న ఆసియా ప్రాంతంలోకి కొంతకాలం తర్వాత బర్నబా పౌలుతో పాటు మరొక మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను కూడా జతపరచబడ్డాడు, వారితో కలిశాడు. So they were sent out by the Holy Spirit, and the church, laying on their hands on them, said, we are here, we can't go to preach, but on behalf of us, you go and preach. అక్కడ ఉన్నటువంటి సంఘము వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ పిలిచిన వారిని ఏర్పాటు చేసి వారిని సిద్ధపరిచి, మేము మీకు వెనుక ఉండి మీకు మా వంతుగా మేము సహాయం చేస్తాము, మీరు వెళ్ళి ఈ పని చేయమని వారిని ప్రోత్సహించారు. So the Lord used these three men mightily in the name of the Lord. Even they performed miracles, they preached the gospel and won souls and established churches. ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారుగా ఉండి అనేక అద్భుతాలు జరిగించి చాలా ప్రభావితంగా సువార్తను ప్రకటించి అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. And then they came back to the church which sent them. ఆ తర్వాత ఏ సంఘం అయితే వారిని పంపించిందో తిరిగి మరలా అక్కడికి వారు వచ్చారు. Chapter 14 verses 26 and 27. 14వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము అపోస్తల కార్యములు మనం చదువుతున్నాం. 26, 27. అక్కడ నుండి
ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించిరి. Yes. So when the church is responsible for the preachers, for evangelists and pastors, they are also in return responsible to the church. ఏ సంఘం అయితే సువార్థికుల విషయంలో బాధ్యత తీసుకొని వారిని ప్రోత్సహించి పంపిస్తూ ఉందో ఆ సేవకులు కూడా అదే బాధ్యతగా అదే జవాబుదారీతనంగా తిరిగి సంఘమునకు వచ్చి వారి యొక్క పరిచర్యను గురించినటువంటి ఆ యొక్క సమాచారము అందించవలసిన వారుగా ఉన్నారు. The church is behind the missionaries and they are waiting for some very good news from these men to come back and share. ఆ యొక్క ఏ సంఘం అయితే వారిని పరిచర్యకు ప్రార్థించి పంపించిందో ఆ సంఘము వారి కోసం ప్రార్థన చేస్తూ వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ వారి నుంచి మంచి సంగతులు తెలుసుకోవాలని నిరీక్షణ కలిగి ఉన్నారు. They came back when they reported all what the wonderful things God has done. The church together, they rejoiced and praised the Lord. ఎప్పుడైతే ఆ యొక్క మిషన్ పరిచర్యకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి ఆ సంగతులు వివరించి చెప్పారో వారందరూ వాటిని విన్న తర్వాత చాలా ఆత్మలో ఆనందం పొందారు, ప్రభువును గణపరిచారు. Nowadays also there are inflated reports from mission fields. ఈ రోజు కూడా చాలా మంది నమ్మకస్తులైన వారు ఆ యొక్క సువార్త పరిచర్య నిమిత్తము బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు. The Lord is not, or the church is not expecting inflated or exaggerated reports. కొంతమంది వారిచ్చేటువంటి ఆ సమాచారము ప్రజలను సంతోషపరచడానికి ప్రజలను కొంచెము మభ్యపెట్టడానికి కొంతమంది ఆ సమాచారం కూడా ఇచ్చేవారు ఉన్నారు. The true report should be brought to the church and then the church would rejoice in the presence of God for what God has done for them. అయితే వాస్తవమైనటువంటి సమాచారము బయటికి వెళ్ళి ఉన్నటువంటి మిషనరీస్ ఇచ్చినప్పుడు సంఘము నిజంగా సంతోషిస్తుంది, ప్రభువును స్తుతిస్తుంది. So these people were truthful men, faithful men, very honest, and they were full of the Holy Ghost. So did ask the Lord's Spirit guided them. ఈ వెళ్ళినటువంటి ముగ్గురు కూడా చాలా నమ్మకస్తులు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు. వారు చాలా హుందాతనాన్ని పాటించారు. ఆ తర్వాత వారి పరిచర్య గురించినటువంటి వివరణ ఏది కూడా తప్పుడు సమాచారం ఇవ్వకుండా వాస్తవాన్ని బయలుపరిచారు. అది దేవునికి ఇష్టమైనది. Yeah, in the following chapters we read about their second missionary journey also. ఆ తర్వాత మనము వాక్య భాగము చదివినప్పుడు రెండవసారి వారు మిషన్ పరిచర్య నిమిత్తం వెళ్ళారు. But there were some problems. అయితే అప్పుడు వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. It's very interesting. Can you turn to Mark's Gospel chapter 15, 37 to 40? ఇది చాలా మనకు ఆకర్షణీయమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము Sorry, it is Acts of the Apostles chapter 15, 37 to 40. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనాల వరకు మనం చదవచ్చును. 15వ అధ్యాయము. అప్పుడు మార్కోను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పట్టుకొని పోవట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన అంకుల్ ఐఎమ్ రీడింగ్. Okay. Shall I? Yeah. Yes. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి.
బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. You finish? Yes. Okay, what happened to us? In the first missionary journey, in the midway, John Mark left them for certain reasons. ఈ మొదటి మిషన్ పరిచయలో ఉన్నటువంటి మారు పేరు కలిగిన యోహాన్ అనే వాడు రెండవసారి మొదటి పరిచర్యలో వారికి కొంత ఇబ్బంది కలిగించాడు. Maybe he witnessed some persecutions which Paul suffered. మొదటి మిషన్ పరిచర్యలో బహుశా అతని మీద కొంచెం హింస ఎదురైనప్పుడు ఆయన దానికి భయపడిపోయి ఉంటాడు. Maybe certain difficulties that he had to go through, we do not know exact reason, but he left in the middle. అయితే ఆయన కొన్ని కష్టాలు కూడా ఆ పరిచర్యలో గమనించి ఉండవచ్చు, అనుభవించి ఉండవచ్చును. అందువల్ల ఈ కారణాలన్నీ కూడా మనకు ఖచ్చితంగా వ్రాయబడలేదు. కానీ అయితే రెండవసారి మొదటి పరిచర్యలో మధ్యలోనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. So in the second missionary journey, Paul took a very strong stand. He said, I am not going to take Mark with me. రెండవసారి మిషన్ పరిచర్య కోసమై పౌలు గారు మార్కును తీసుకొని వెళ్లే విషయంలో చాలా గట్టిగా నిలబడ్డాడు. అతను నాకు వద్దే వద్దన్నాడు. Paul is quite reasonable. అంకుల్, Paul is quite reasonable. ఆ పౌలు గారి యొక్క నిర్ణయం కూడా చాలా మనము సమర్థించవచ్చు. But Barnabas said, he is my nephew. I want to take him. అయితే బర్నబాకి మేనల్లుడు కాబట్టి అతడు నేను తీసుకొని వెళ్తానంటాడు. Well, Barnabas is a man of comfort and consolation and encouragement. బర్నబా అనేవాడు చాలా ప్రోత్సహించేవాడు, ఆదరించేవాడు, నమ్మకస్తుడు. So he said, I have to take him. ఆయన అంటాడు అతన్ని తప్పకుండా తీసుకువెళ్దామంటాడు. But Paul was strict in his decision and he said, no, I am not going to take. అయితే పౌలు గారు తన యొక్క నిర్ణయము ఏమాత్రం కూడా కొంచెం కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు, గట్టిగా నిలబడ్డాడు. These days also similar things may happen. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతాయి. Co-workers dispute for simple reasons. జత పనివారు సహోదరులు చిన్న కారణాల చేత సమస్యలు తెచ్చుకుంటుంటారు. And the blood relationship also sometimes matters. వాళ్ళకి కొన్నిసార్లు బంధుత్వ ప్రీతి కూడా వారికి అనుకూలిస్తూ ఉంటుంది. And now what we see, the missionaries became two teams. ఇప్పుడు మనము ఏం చూస్తున్నామంటే ఈ యొక్క మిషన్ పరిచర్యకు వెళ్ళినటువంటి వాళ్ళలో రెండు ముఠాలు ఏర్పడ్డాయి. Barnabas and Mark and Paul and Silas. బర్నబా, మార్కు, పౌలు, సైలస్ గారు. Yes. In the next chapters we read about Paul and Silas and their ministry. ఆ తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో పౌలు, సైలస్ గురించినటువంటి సేవా పరిచర్య గురించి మనం చదువుతాం. But you see that separation was not for a very, very long time. అయితే ఆ యొక్క సహవాసము కూడా ఎక్కువ కాలము కొనసాగలేదు. Let us read just one verse from 2 Timothy 4 verse 11. మరి ఒక వచనము 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఒక వచనము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమునందును అసమయం. Brother, are you reading Uncle? 2 Timothy 4:1.
11. 4:11. Okay. Ah. Yes. 4:11. Yeah. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. Yes. See, look at the heart of Paul. ఇప్పుడు పౌలు యొక్క హృదయాన్ని గమనించండి. Paul said, I am not going to take this man anymore with me. పౌలు గారు ఏమన్నారంటే, ఈ యొక్క వ్యక్తిని మనతో పాటు అస్సలు తీసుకొని వెళ్ళటానికి ఇష్టం లేదన్నాడు. But that attitude did not last long. అయితే ఆ ఉద్దేశం అనేది ఎక్కువ కాలము అతడు కలిగి ఉండలేదు. Now here Paul says that you bring Mark, he is profitable for me, he is good for me. అయితే ఇప్పుడు మార్కు అనే వ్యక్తి చాలా ప్రయోజనకరమైన వాడు, అతన్ని కూడా తీసుకొని వెళ్దాం అంటున్నాడు. Yes, God's people should have a heart of forgiveness and a heart to accept others. And we should be open-minded according to the circumstances. We should not change. ఎప్పుడు కూడా దేవుని సేవకులు ఒకే నిర్ణయాన్ని గట్టిగా పట్టుకొని దాని మీదనే నిలబడకూడదు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి క్షమించాలి. అదే పరిచర్య కోసం మనం తగ్గించుకోవాలి, ముందుకు వెళ్ళాలి. We should not keep bitterness for many days. మన హృదయంలో ఎప్పుడు కూడా ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలను పెట్టుకొని ఉండకూడదు. All the disagreements, all the resentments, all such problems should go away as early as possible. మనలో ఉన్నటువంటి వ్యతిరేక భావాలు, మనలో ఉన్నటువంటి కొన్ని తెలియనటువంటి విషయాలను అంటిపెట్టుకొని అలాగే ఎక్కువ కాలం కొనసాగకూడదు. Otherwise that will affect the ministry. అది మన యొక్క సేవా పరిచర్యకి చాలా నష్టం కలిగిస్తుంది. So far we have seen some characteristics and some principles which the early apostles, the preachers of the gospel applied. అప్పుడు ఉన్నటువంటి దేవుని యొక్క సేవ చేసినటువంటి అపోస్తులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని సందర్భాలు మనకు కూడా ఈ రోజు అవసరమే. Now we are going to look at a few responsibilities of the assemblies. ఇప్పుడు సంఘము తీసుకోవాల్సినటువంటి కొన్ని బాధ్యతల గురించి మనము ఇప్పుడు గమనిద్దాం. First of all, we have seen that the church in Antioch was a missionary church and they took the responsibility to send out missionaries. మనం మొదటిగా అంతియోకయ సంఘము చూసాము. మొదటి సువార్త సేవ నిమిత్తం మిషనరీస్ ను పంపించినటువంటి సంఘముగా అంతియోకయను మనం చూసాం. And now secondly, when we read Acts of the Apostles chapter 15, the church in Jerusalem had a council to discuss about a false doctrine. మనము అపోస్తుల కార్య గ్రంథంలో 15వ అధ్యాయంలో కొన్ని అబద్ధ బోధలు కొన్ని ఆ రోజుల్లో ఉన్నప్పుడు వాటిని గురించి చర్చించటానికి వారంతా కూడా సంఘములో, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఉన్న విశ్వాసులు సమావేశం ఏర్పాటు చేశారు. That is the first ever church council. అది సంఘము ద్వారా ఏర్పాటు చేయనటువంటి ఒక మొదటి సమావేశం. And the reason was some of the Jewish people said you have to follow the Mosaic law as well as you have to believe in the Lord Jesus Christ for salvation. కొంతమంది యూదులు ఆ రోజుల్లో ఏమన్నారంటే ఆ యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే, అదే సందర్భంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పారు. Even today the Adventist people are teaching almost the same thing.
ఇప్పుడున్నటువంటి అడ్వాంటిస్ట్ అంటే సెవెంత్ డే అడ్వాంటిస్టులు కూడా ఇదే సిద్ధాంతాన్ని చాలా ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. We have to follow the law as well as we have to believe in the Lord Jesus Christ. మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువును కూడా అనుసరించాలి అంటారు. This teaching was refuted by the church. ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ బోధను సంఘము పూర్తిగా వ్యతిరేకిస్తుంది. So the church has the responsibility to send out missionaries, and also the church has the responsibility to correct wrong doctrines and defend the faith. సంఘము అనేది సువార్త పరిచర్యను ప్రోత్సహించాలి, అదే సందర్భంలో అబద్ధ బోధనలను కూడా ఖండించాలి. And the third responsibility of the church is to financially support other poor assemblies and believers. సంఘము అనేది మిగతా అవసరములో లేక కష్టములో ఉన్నటువంటి సేవకులను ప్రోత్సహించాలి, ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని ఇతరులకు, పేదలైన వారికి కూడా చేయాలి. So already we have seen that when there was famine, the church gathered money and sent it through Barnabas and Paul. మనము ఇంతకు ముందు గమనించినట్టుగా బర్నబాస్, పౌలు గారిని కూడా వారిని పంపించేటప్పుడు వారి ద్వారా అంతియోకయ సంఘము కొంత సొమ్మును పోగు చేసి వారికి ఇచ్చి పంపించింది. Read 1 Corinthians chapter 16 verse 1 about the collection. దీని గురించినటువంటి సహాయకరమైనటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుతాం. And also we have the whole chapter of 2 Corinthians 8. The whole chapter is about giving to the Lord, giving for the ministry of the Lord, giving for the church, poor churches, poor people, believers. It's all whole chapter is Paul is devoting for that. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు పూర్తిగా కూడా సంఘము అనేది ఆర్థికమైనటువంటి సహాయము చేయాలి అని 8వ అధ్యాయం అంతా కూడా రాసి ఉన్నది. So the responsibility of the church is not only to support the poor, other assemblies and believers, but also God's servants. సంఘము అనేది పేదలైన వారికి, స్వార్థ పరిచర్యకు, మిగతా సేవకులకు సహాయం చేయటమే కాకుండా ఇంకా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి వారి విషయంలో శ్రద్ధ కలిగి వారిని ప్రోత్సహించాలి. Once a group of people came to me for Bible study. ఒకసారి బైబిల్ తరగతి కోసం ఒక గుంపు అయ్యగారి దగ్గరికి వచ్చారంట. And they asked, sir, what should we give you? వాళ్ళందరూ అయ్యగారు మీరు మాకేమి ఇస్తారని అడిగారంట. Then I said, you read Galatians chapter 6 verse 6. అయ్యగారు చెప్పారంట, మీరు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవమన్నాడంట. After reading that verse, their face became very pale. ఆ యొక్క వచనము చదివిన తర్వాత వారి ముఖము అంతా కూడా చిన్నపోయిందంట. May please read, brother, Galatians 6:6. 6వ వచనం చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. He said, it's very difficult. ఈ వాక్యము చాలా కష్టమైంది. But it is the responsibility of the church to take care of the financial needs of evangelists and preachers and teachers. సంఘము అనేది సేవకులను, బోధకులను, పరిచారకులను ప్రోత్సహించే విషయంలో, ఆర్థిక పరమైన సహాయం చేసే విషయంలో బాధ్యత కలిగి ఉన్నది. Both Old Testament and New Testament teaches it. పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా ఈ విషయాన్ని బోధిస్తుంది. 1 Timothy chapter 5 verse 17 and 18. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక
17-18 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చేడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. So that is మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. yes, the responsibility of the assembly is financially to support evangelists and pastors. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే సేవకులను సువార్థికులను ఆర్థిక విషయంలో సహకారం చేయాలి. And in the assemblies there should be elders and deacons. మరొక చోట పెద్దలకును అలాగే పరిచారకులు కూడా సహాయం చేయవలను. Due to shortage of time, I'll just take only 2-3 references. సమయం తక్కువగా ఉంది కాబట్టి 2-3 వచనాలను మనం గమనిద్దాం. Let us turn to Titus chapter 1 verse 5. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపము ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. So Titus was left in Crete so that he can appoint elders in the assemblies to take care of the church. క్రేతులో తీతును విడిచిపెట్టి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి సంఘంలో పెద్దలను సేవకులను నిర్ణయించే పని నిమిత్తం ఆగి ఉన్నాడు. The qualifications and qualities of the elders are written in the book Timothy, letter of Paul to Timothy. పౌలు రాసినటువంటి తిమోతికి పత్రికలో పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలు రాయబడ్డాయి. We have no time to go into those details. వాటి విషయాలన్నీ వివరించడానికి మనము సమయం లేదు. But I'll just read only the other responsibilities within the church. సంఘములో ఉన్నటువంటి కొన్ని బాధ్యతల గురించి మనము గమనిద్దాం. Acts chapter 20. అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం 28 says that you have to feed the church. 28వ వచనంలో ఇక్కడ వ్రాయబడింది సంఘమును పోషించాలి అన్నాడు. Yes. And verse 32 says that you have to lead the church. 31వ వచనంలో సంఘమును నడిపించాలి అన్నాడు. And verse 29 to 30 says that you have to shield or protect the church from false doctrines. అబద్ధ బోధల నుంచి వివిధ రకాలైనటువంటి శోధనల నుంచి సంఘమును భద్రపరచాలి అన్నాడు. So elders have the responsibility to feed the church, to lead the church, and to shield the church from the outside enemies. సంఘంలోని పెద్దలు బయట నుంచి వచ్చేటువంటి శత్రువుల నుంచి కాపాడాలి, వాక్యాన్ని అందించాలి, పోషించాలి, సంఘమునకు బాధ్యత వహించాలి. So these are some of the responsibilities of the assemblies and the elders. సంఘంలో ఉన్న పెద్దలు చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఇక్కడ వ్రాయబడ్డాయి. I hope you have understood the principles and teaching. ఇక్కడ మనము దేవుని యొక్క పద్ధతులు, సిద్ధాంతమును, బోధలను మనం నేర్చుకున్నాం. మీరు కొంచెం అర్థం చేసుకున్నారా అనుకుంటున్నాను. May the Lord help us and bless us. దేవుడు ఈ విషయంలో మనకు సహాయం చేసి ఆశీర్వదించును గాక. ఈరోజు మనము చాలా సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచర్యను, ఆ పరిచర్య విషయంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఆ బాధ్యత తీసుకునే వారికి ఉండవలసినటువంటి లక్షణములు, ఆ పరిచర్యను కొనసాగించవలసిన వారు ఎలాంటి వారు, ఆ పరిచర్య విషయంలో ఎంతగా వారు
మరి ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం చూసాము. అదే సందర్భంలో పరిచర్య చేసే వాళ్ళు కూడా ఎవరు పంపించాలి, ఎవరు పంపించాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. సువార్త పరిచర్య అనేది వ్యక్తుల మీద కానీ లేక సంస్థల మీద కానీ ఆధారపడి లేదు, పూర్తిగా సంఘం మీద ఆధారపడింది. సంఘము సువార్త పనిని చేయాలని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, విన్నటువంటి విషయాలు మనము తప్పుగా పాటించి అనుసరించి సంఘములో వాక్యానుసారమైనటువంటి బోధను, ఆరోగ్యకరమైనటువంటి బోధను మనము కొనసాగిద్దాం. ఈ విషయంలో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. దేవుడు తన దాసులు అంకుల్ గారిని బలపరిచి మనకు అవసరమైనటువంటి లేఖనాలను అందించాడు. కాబట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. once again I thank our beloved uncle for giving such a meaningful and valuable thoughts on Acts of Apostles. So I also follow these things. I also teach these things, and I am also responsible for all these teachings. I promise, uncle. I thank God for that. Praise the Lord. Praise the Lord, uncle. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విషయంలో మనం అందరం కూడా యథార్థంగా హృదయపూర్వకంగా మనము ఏమాత్రం కూడా స్వార్థము ఆలోచన లేకుండా దేవుని వాక్యానికి కట్టుబడి ఉండేదానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము అంకుల్ను మీరు పలకరించి వందనాలు తెలియపరచండి. ఆ తర్వాత కూడికను ముగించుకుందాం. కొంత ఆలస్యమైంది, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి శోభ అంకులు మేల్కొని ఉన్నాడా? ప్రార్థన చేస్తాడా? వందనాలు శోభ. ఓకే, మంచిది. ఈ సమయంలో మరి బాబు హనోకు ఉన్నాడు, ముగింపు ప్రార్థన చేస్తాడు. బాబు హనోకు. వందనాలు అంకుల్. అమూల్యకులుగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన మనకి సాయంకాల సమయంలో చెల్లిస్తాం, స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మీ ప్రియ కుమారుడు, మా ప్రాణప్రియుడు, మా రక్షకునటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పేరు వచ్చేటువంటి రక్షణకై స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో నాయన యేసయ్య మన ఘనంగా ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని గుర్తిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, నాయన యేసయ్య మీ సన్నిధిలో చేరి నాయన యేసయ్య మీ ప్రవేశంలో మందిర ప్రవేశాన్ని మాకు అనుగ్రహించిన విధానం గుర్తిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిర ఆవరణంలో మీ కృపాతిశయం చేత మేము ప్రవేశించి మీ వైపు చూచి మీ దిక్కు చూచి నమస్కరించుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని గుర్తిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో నాయన మీ దాసులు నాయన మరి శామ్యూల్ అంకుల్ ద్వారా మీరు అందించినటువంటి వర్తమానాన్ని గుర్తిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అపోస్తుల కార్యంలో నుండి గ్రంథంలో నుండి ధ్యానాలు మేము వింటుండగా నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మరి సువార్త యొక్క బాధ్యత నాయన, సువార్త పరిచర్య సంఘం యొక్క బాధ్యత అని మీరు గుర్తు చేశారని గుర్తిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తాం. ఆనాడు ఆయన పౌలు నాయన మరి శీలలు, అలాగే నాయన మరి బర్నబా నాయన మరి పరిచర్య చేసిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం, దేవాన్ని గుర్తిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన పరిచర్యలకు నాయన విరాళంగా నాయన ధారాళంగా ఆయన మరి హృదయపూర్వకంగా సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని తెచ్చని వేడుకుంటున్నాం. దాని దాసుల అక్కర కోసమై నాయన వారి యొక్క మరి ప్రతి ఆహార విషయంలోను, వారి పిల్లల చదువు విషయంలోను, ఆర్థిక సంబంధం లాంటి ప్రతి విషయంలోనూ ఏసయ్యా వర్ధనల కొలది నేను ఇచ్చేవారిగా ఆయన దాతృత్వాన్ని కలిగి జీవించే వారికి ఉండటకు సహాయం చేయొచ్చని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఇంటికి నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ సువార్తని సిలువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు దేవా సహాయం చేయొచ్చని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానైనా మీ గుణాతిశయములను నాయన ప్రచురం చేయనిత్తం ఏర్పరచబడిన వంశంగా యాజక సమూహంగా మీరు ఏర్పరచుకున్నారు, అందును గుర్తిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ పరిచర్య అంతం వరకు కొనసాగటకు మీ సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నాయన మరి మీ దాసులు జాశ్వాంకులు నాయన మరి ప్రార్థనా మందిరం ద్వారా ప్రతిదినము నాయన మీ వాక్యాన్ని నేను ఎక్కువ అందిస్తున్న విధానం పెడుతున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యము నాయన మరి అద్దం వంటిది నాయన, సోపు వంటిది, సుత్తె వంటిది నాయన,
మన జీవితాలని బాగు చేసేది, నల్లగొట్టి నాయన యేసయ్య మీ రూపానికి మార్చేది అయింటుండగా దేవా నాయన. వాక్యాన్ని, మీ కట్టడలను, మీ ఆజ్ఞలను పోలి మేము ఈ లోకంలో నడుచుకున్నట్టుకు మీ సహాయం దేవచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాలంలో ప్రతి ఒక్కరి అవసరతల్లో అక్కర్లో ఉండి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. అన్ని విషయాల్లో మీరు ఉండి నడిపించండి అయినా. లోకానికి వెలుగుగా మేము ఈ లోకంలో జీవిస్తున్నాయినా, వెలుగులో అయినా మేము ప్రకాశిస్తూ దేవానైనా ఈ లోకానికి వెలుగుగా ఉంటున్నాయినా. కానీ అన్నిటికంటే వెలుగైనటువంటి మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలోనైనా వారిని ప్రకాశిస్తూనైనా ఈ లోకానికి నైనా మరి చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి ఈ సమాజంలో వెలుగును ప్రత్యక్షపరిచినైనా పరిచయం చేస్తూ మీ సువార్తని ప్రకటిస్తున్నాయినా కొందనైనా నీ వైపు ఆకర్షించి వారి జీవితం అంటూ సాయం తెచ్చే ప్రయత్నిస్తున్నాం. రాత్రికాల సమయంలో నాయన మీ దేవునితో నింపండి. నేను మరొక రోజు విధంగా చేరి నైనా జూమ్ లో జాయిన్ అయ్యి మీ నామాన్ని గణపరుస్తూ నాయన యేసయ్య మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రతి ఒక్క దయచేయమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతులు అప్పించుకొని చుండగా మీ ప్రియకుమారుడు, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పేరట దేవుళ్ళమై ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగుగాక. ప్రార్థించినటువంటి బాబు